శ్రీనివాస్ గారు ఇందాకే చక్కగా చెప్పారు విజయసాయి రెడ్డి గారి గురించి. బొగ్గు లాంటి వాడు కాలుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, వేడిగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అవుతుందని అన్నప్పటికీ కూడా మళ్ళీ గుర్రం ఎగరావచ్చు అని ఆయన అంటంతో ఏంటంటే జనసేన వాళ్ళు కూడా రాజకీయం ఇప్పుడిప్పుడే బాగా వంట పట్టించుకుంటున్నారని అర్థం అవుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్ర మొత్తం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే అవినీతి అనేది అంతకుముందు చాటుగా లేకపోతే కొద్దిగా ఏదో తెలిసి తెలియకుండా జరిగేటువంటి తెరచాటుగా అది కూడా భయంగా చేసేవాళ్ళు రాజకీయ నాయకులు. దాన్ని ఛానలైజ్ చేసి ఒక రాష్ట్రాన్ని ఇలా దోచుకోవచ్చు అనేటువంటి శకం 2004 నుంచి మొదలైందండి, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి. దానికి ఆద్యుడు దానికి ఎలా చేయాలనేటువంటి వెనక ఉండి డైరెక్షన్ ఇచ్చినటువంటిది రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ ఆనువంశికంగా వాళ్ళకు ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండి రాష్ట్ర సంపదని 1,00,000 కోట్లు దాదాపు అన్నారు. తర్వాత 42,000 కోట్లని సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఆ రాష్ట్ర సంపదని దోచుకోవడానికి సహకరించి ప్లానింగ్ ఇచ్చిందంతా విజయసాయి రెడ్డి గారు. సో అలాంటి నాయకుడిని అసలు నాయకుడు అంటానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో అతను ఒక పవర్ బ్రోకర్ అండి. కావాల్సినటువంటి లైజనింగ్ చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని కాపాడటానికి కానివ్వండి, లేకపోతే ఎలాంటి తప్పుడు దారుల ద్వారా సంపాదించవచ్చు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ చెడగొట్టిందే విజయసాయి రెడ్డి గారు అనేటువంటిది నా అభిప్రాయం అండి. అలాగే లేకపోతే ఇంత బరి తెగింపు చెప్పండి. తర్వాత ఏంటంటే మీకు 2009లో అయిపోయిన తర్వాత సరే అయిపోయింది, దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి A1 A2గా 16 నెలలు జైల్లో శిక్ష అనుభవించారు. అయిపోయిందిలే, రాష్ట్రం బయటపడ్డది అనుకుంటే 2019లో పులి మీద పుట్టలాగా వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే రిషి గారు, ఇతను మనస్తత్వం తెలియజేయడానికి నేను 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2.5-3 సంవత్సరాల పాటు విజయసాయి రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోయారని ఆయన అనుకుంటున్నాడు. ఎంత అహంకారపూరిత ధోరణితోటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సాధారణ తెలుగుదేశం కార్యకర్త వరకు అతను ఎంత జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి ట్వీట్లతోటి చేశాడనేటువంటిది మనం చూసాం. ఎంత కండగావరంతో అతను మాట్లాడినటువంటివన్నీ కూడా ఇందాక మీరు ట్వీట్స్ రూపంలో కొన్నే చూపించారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో. మిగతా వాళ్ళ విషయం కనుక తీస్తే ఇతను మనిషిగా ఉండేటువంటి అర్హత ఇతనికి సమాజంలో ఉందా అనేటువంటి డౌట్ కూడా మనకు వస్తాం. సో మనకి పెద్దలు ఒక సామెత చెప్తారండి, 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందని. అంటే చేయాల్సిందంతా చేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత తను పీకల్లో తిరుక్కుపోతున్నాడు. లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది మొదలు పెట్టిందే వెళ్ళి ఇంట్లో. అక్కడి నుంచి తను ఎలా దాంట్లో కూరుకోబోతున్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాడికి ప్రాధాన్యత ఇస్తూ తన మనస్తత్వం తెలిసి పక్కన పెట్టిన దగ్గర నుంచి అప్రూవల్ గా మారుతానని చెప్పకనే కానీ లిక్కర్ స్కామ్ కన్నా ముందే అంతకు ముందున్న 11+9 20 ఛార్జ్ షీట్లో కూడా మునిగిపోతాడుగా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మునిగితే మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఈ రియలైజేషన్ రావడానికి కారణం ఏంటి? లేదండి, అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు కాబట్టి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటిది అది సిబిఐ చేతిలో ఉందండి. వీళ్ళది మీరు మొదటి నుంచి చూడండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ కేసు అయినా వాళ్ళకి వెళ్లాల్సింది ఏంటంటే సిబిఐకి వెళ్ళారనుకోండి ఇక వీళ్ళు తడిగొట్టేసుకొని పడుకుంటారు. కానీ ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఏంటంటే సిట్ అనేది విచారణ జరుగుతోంది, చాలా ఫాస్ట్ గా జరిగింది కాబట్టి ఖచ్చితంగా తన దాకా వస్తుందన్న ఉద్దేశంతో ఫస్ట్ విచారణకు అటెండ్ అయినప్పుడే వాళ్ళకి లోపాయకారిగా చెప్పేస్తాను, నేను అప్రూవల్ గా మారుతున్నాను, మీకేం కావాలో ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానని రాజకేష్ రెడ్డి దగ్గర నుంచి అందరిని పట్టించినటువంటి పద్ధతి తెలుసండి. ఇవాళ మొన్నేమన్నాడు, సంవత్సరం క్రితం 6 నెలల క్రితం ఇక నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాను. మళ్ళీ నిన్న వచ్చి సన్నాయి నొప్పులు జనవరి. సో సంవత్సరం కూడా తిరగక ముందే మళ్ళీ వచ్చి రావచ్చేమో చేయొచ్చేమో అని సన్నాయి నొప్పులు నొప్పున్నాడు. కాబట్టి మనకి జంతువుల్లో జాగాలు అంటా ఉంది, మీకు ఐడియా ఉంది కదా రిషి గారు, గుంటనక్క అంటాం దాన్ని. అంటే నేను ఈ పదం వాడటం అనేటువంటిది నాకు సంస్కారం కాకపోయినా ఇలాంటి వ్యక్తికి ఖచ్చితమైనటువంటి పోలిక ఏదన్నా ఉందంటే అదండి. ఆ తెలివితేటలతోటి సందర్భానుసారంగా ఎవరిని ఎప్పుడు ఎత్తాలి, ఎవరిని ఎప్పుడు పడేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు అత్యంత ఆప్తుడు, 20 సంవత్సరాల నుంచి అసలు మా ఇద్దరికి ఏమీ లేదంటున్నాడు. మరి మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన్ని ఎంత దారుణంగా పెళ్లిళ్ల విషయం దగ్గర నుంచి తల్లిని, భార్యని, పిల్లలతో సహా వదలకుండా చేస్తున్నారు. ఏ ఆస్పెక్ట్ లో వదలలేదు కదా. వదలనప్పుడు కనీసం నువ్వు నివారించగలిగావా, వారించగలిగావా, లేకపోతే
ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగావా? పైగా వాళ్ళకి అగ్నికి అజ్యం పోసినట్టు నువ్వు చేసే ట్వీట్లు నువ్వు చేసావు. కాబట్టి ఇవాళ ఏంటంటేనండి, అతను చేస్తున్నటువంటిది మైండ్ గేమ్ ఆడుతున్నాడండి ఒక రాజకీయ విశ్లేషకుడు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళని కాసేపు పొగిడి వాళ్ళని కాసేపు పొగిడి తర్వాత నేను మళ్ళీ వస్తానని రానని తను లైమ్ లైట్ లోకి రావాలి. తన హిడెన్ ఎజెండా ఏదో ఒకటి ఉన్నది. బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా ప్రయత్నం చేశాడు, మనకు తెలుసు ఆ విషయం. కానీ బీజేపీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, వైసీపీకి, బీజేపీకి బంధం ఉంది, వాళ్ళ గుడ్ బుక్స్ లోనే ఉన్నారు అనేటువంటిది ప్రజలు ఇప్పుడు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఇందాక ఒక అనుమానం వ్యక్తం చేశారు మన కుసంపూడి శ్రీనివాస్ గారు, విడిపోయిన నటిస్తున్నారు అని. బహుశా అట్లాంటి అనుమానం మీకు కూడా ఉందా? ఆ పాసిబిలిటీ కూడా ఉందండి. ఎందుకంటే నువ్వు మా దగ్గర నుంచి పార్టీలో కాకుండా బయట నుండి మా ప్రయోజనాలు కాపాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పొచ్చు, దాన్ని వినొచ్చు. అందుకని నేను ఇందాక జాకాల తోటి నన్ను పోల్చింది. కానీ ఒకవేళ బీజేపీ వాళ్ళు కనుక డోర్స్ తెరిస్తే ఈ అక్రమ సంబంధం అనేటువంటిది ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇక వద్దులే, అవసరం లేదని చెప్పి పక్కన పెట్టడంతో ఇప్పుడు వాళ్ళని పోగొట్టడం, వీళ్ళని పోగొట్టడం, చంద్రబాబు నాయుడు గారిని కాసేపు పోగొట్టడం, తర్వాత మళ్ళీ నిన్న మాట్లాడిన దాంట్లో నాకు అత్యంత అభ్యంతరకరమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, చంద్రబాబు నాయుడు పాలనని ఒకే ఘాటిని కట్టాలని చూస్తున్నాడండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. అప్పుడు 13 లక్షల కోట్లు వచ్చినాయి, ఇప్పుడు 13 లక్షల కోట్లు వచ్చినాయి అని జనరలైజ్ చేయడానికి అతను చూస్తున్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి మూవ్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి దాంట్లో ఐపాక్ టీమ్ ని తీసుకొచ్చి ఎలా ఇది చేసి వాళ్ళందరినీ ఎంటర్ప్రెన్యూర్స్ గా చూపించి భోజనాల దగ్గర ఎలా కొట్టున్నారో మనం చూసాం, లేజర్ లిప్పేసి. ఆ ఈవెంట్ ని వాళ్ళు డిఫరెంట్ గా మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. దాని గురించి మాట్లాడదాం మళ్ళీ పొలిటికల్ గా. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసిన బ్రహ్మాండమైనటువంటి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ దానికి అతను కంపేర్ చేస్తున్నాడు అంటే ఏంటంటే, దాని వెనకాల ఖచ్చితంగా హిడెన్ ఎజెండా ఉండటం ఖాయం. అతన్ని ఎవరు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను నాగార్జున గారు, ఇంకా డీటెయిల్ గా దీనిలో మాట్లాడదాం, ఈ కేసుల విషయాలు అవి కూడా మాట్లాడదాం. సార్ సుధాకర్ రెడ్డి గారు, బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. అంటే